నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. తెలంగాణలో ప్రస్తుతం ఫిరాయింపు రాజకీయాలు జోరందుకున్నాయి. ప్రధానంగా భారత రాష్ట్ర సమితికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. శాసనసభ ఎన్నికల్లో పరాజయం తర్వాత బీఆర్ఎస్ నుంచి ఫిరాయింపులు మొదలయ్యాయి. తాజాగా ఫిరాయింపులకు గేట్లు ఎత్తేశామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేయడం గమనార్హం. వలసలను ఆపడానికి గులాబీ పార్టీ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలనివ్వడం లేదు. గులాబీ పార్టీ నుంచి వెళ్లిపోతున్న నాయకులు చెబుతున్నదేమిటి? కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాల్సిన నేతలు ఒక్కొక్కరుగా ఎందుకు ఇతర పార్టీలోకి చేరుతున్నారు? ఈ జంపింగ్ జపాంగ్ల జాబితాలో ఇంకెంతమంది బీఆర్ఎస్ నేతలున్నారు? ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. తెలంగాణ ప్రస్తుత రాజకీయాలను పరిశీలిస్తే ఆయారాం గయారాం అనే మాట గుర్తుకొస్తుంది. ఎప్పుడు ఏ నాయకుడు పార్టీ మారతాడో తెలియని పరిస్థితి. ప్రధానంగా భారత రాష్ట్ర సమితి నుంచి వలసలు మొదలయ్యాయి. నిన్న మొన్నటి వరకు పార్టీ అధినేతను వీరుడు చంద్రుడు అని కొనియాడిన నేతలు ఇప్పుడు వలసబాట పడుతున్నారు. దీంతో గులాబీ పార్టీలో గందరగోళం నెలకొంది. అసలు పార్టీలు మారే జంపింగ్ జపాంగ్లకు ఆయారాం గయారాం అనే పేరు ఎందుకు వచ్చింది? ఇంతకీ ఎవరి ఆయారాం గయారాం? ఆయారాం గయారాం అనగానే ఇద్దరు వేరువేరు నాయకులని అనుకుంటారు అందరూ. అయితే ఇది కరెక్ట్ కాదు. ఆయారాం గయారాం ఇద్దరు ఒకరే. మన దేశ రాజకీయాల్లో ఆయారాం గయారాం అనేది ఒక ప్రతీక. తరచూ పార్టీలు మారే నాయకులను ఆయారాం గయారాం అంటుంటారు. వాస్తవానికి ఆయారాం గయారాం అనే పదం 1967లో హర్యానాలో పుట్టింది. అప్పట్లో హర్యానాలో నాయకులు తరచూ పార్టీలు మారేవారు. ఒక దశలో నాయకులు ఒకే రోజు 2 లేదా 3 పార్టీలు మారిన సంఘటనలు కూడా ఉన్నాయి. అప్పట్లో అస్థిర రాజకీయాలకు హర్యానా రాష్ట్రం కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది. లో హర్యానాలోని హోడల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గయాలాల్ అనే రాజకీయవేత్త స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో గెలిచాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అప్పుడు తొలిసారిగా గయాలాల్ ను గయారాం అంటూ రాజకీయ విశ్లేషకులు కొత్త పేరు పెట్టారు. ఆ తర్వాత సదరు గయారాం 2 వారాల వ్యవధిలో 3 సార్లు పార్టీ మారాడు. కాంగ్రెస్ నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యునైటెడ్ ఫ్రంట్ కి ఫిరాయించాడు. అట్నుంచి మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి ప్రవేశించాడు. కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సందర్భంగా గయాలాల్ ను అప్పటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రావు బీరేంద్ర సింగ్ విలేకరుల సమావేశానికి తీసుకొచ్చారు. గయాలాల్ ను మీడియాకు చూపిస్తూ గయారాం ఇప్పుడు ఆయారాం అని ప్రకటించారు. అంటే కాంగ్రెస్ నుంచి వెళ్లిన గయాలాల్ అనే రాజకీయవేత్త మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చాడని బీరేంద్ర సింగ్ వెల్లడించారు. అలా గయారాం ఆయారాం అనే ప్రతీక పుట్టింది. అయితే గయాలాల్ కథ అక్కడితో ఆగలేదు. కాంగ్రెస్ లోకి జంప్ చేసిన 9 గంటల్లో గయాలాల్ మళ్లీ యునైటెడ్ ఫ్రంట్ లోకి మారాడు. ఈ ఫిరాయింపుల నేపథ్యంలో 1967లో హర్యానా ప్రభుత్వం కూలిపోయింది. ఫలితంగా 1968లో హర్యానా అసెంబ్లీకి తాజా ఎన్నికలు జరిగాయి. ఇలా హర్యానా నాయకులు తరచూ పార్టీలు మారడంపై పొలిటికల్ సర్కిల్స్ లో జోకులు పేలాయి. పత్రికల్లో అనేక కార్టూన్లు కూడా వచ్చాయి. 1967 తర్వాత దేశ రాజకీయాల్లో ఆయారాం గయారాం ప్రతీక బాగా పాపులర్ అయింది.
ఈ నేపథ్యంలోనే ఫిరాయింపులకు చెక్ పెట్టడానికి రాజీవ్ గాంధీ చొరవతో 1985లో ఫిరాయింపు నిరోధక చట్టం వచ్చింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో ఫిరాయింపు నిరోధక చట్టాన్ని చేర్చింది అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం. స్వతంత్ర ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.